సాయి కృష్ణ లోకప్ డెత్ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు కీలక వ్యక్తుల్ని వరుసగా ప్రశ్నిస్తున్నారు. కానిస్టేబుల్ అశోక్ నానిని విచారించిన సిట్ సాయి కృష్ణను నాన్ బెయిలబుల్ వారెంట్ పై తీసుకొచ్చిన తర్వాత కోర్టులో ఎందుకు హాజరుపరచలేదని ప్రశ్నించింది. ఆర్ఎంపీతో చికిత్స చేయించడం, బైక్ పై తరలించడం వంటి అంశాలపై కూడా ఆరా తీసింది. ఈ వ్యవహారంలో ప్రైవేట్ వ్యక్తి సురేష్ పాత్రపై కూడా సిట్ దృష్టి సారించింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, సాయి కృష్ణ కేసులో సిట్ అధికారుల విచారణ ఎంతవరకు వచ్చింది? ప్రస్తుతం కానిస్టేబుల్ విచారణ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తోంది. ఏవైనా కీలక అంశాలు బయటకు వస్తున్నాయా? సింధు, ఏదైతే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన లాకప్ డెత్ కేసు వ్యవహారం ఏదైతే ఉందో ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే దీనికి సంబంధించి ఈ కేసు వ్యవహారంలో సిఐ నాగరాజు కీలకంగా వ్యవహరించారు. అయితే గత వారం ఆయన్ని కూడా విచారించారు సిట్ అధికారులు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కేసు వ్యవహారం మొత్తంలో కూడా ఇన్వాల్వ్ అయిన మరికొందరు మంది ఎవరైతే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బందిని కూడా విచారించాలని చెప్పని భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కేసు వ్యవహారంలో ఉన్న అశోక్, నాని హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వారిద్దరిని కూడా సిట్ అధికారులు అయితే విచారించారు. దీంతో పాటు ప్రధానంగా ఈ కేసులో మొదటి నుంచి కూడా అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అతన్ని తీసుకొచ్చినప్పుడు అతన్ని కోర్టుకు ఎందుకు హాజరుపరచలేదు, దాంతోపాటు అసలు ఈ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర ఎందుకు చికిత్స చేయించారు, దాంతోపాటు ఈ ఏదైతే ప్రైవేట్ హోటల్లో అతన్ని పెట్టి చిత్రహింసలకు గురి చేయటం కానీ, దాంతోపాటు అక్కడ ఉంచడానికి గల కారణాలు, దాంతోపాటు ఈ ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్న మిగతా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరితో పాటు అసలు బైక్ పై అతన్ని తీసుకువెళ్ళడానికి గల కారణాలు, ఆర్ఎంపీ డాక్టర్ చికిత్స చేయడానికి గల కారణాలు, అసలు ఇదంతా కూడా ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది అనే దానిపైన ఆ అశోక్, నాని అనే ఇద్దరిని కూడా హెడ్ కానిస్టేబుల్ ఇద్దరిని కూడా అయితే విచారించారు. దాంతోపాటు వీరిద్దరు కూడా ఎలాంటి సమాధానం చెప్పకపోవడం, ఏదైతే సిఐ నాగరాజుకే పూర్తి స్థాయి సమాచారం అతనికే తెలుసు అని చెప్పని వీళ్ళిద్దరు కూడా ఏం సమాచారాన్ని బయటికి ఇవ్వకపోవడం, దీనిపైన కొంత సిట్ అధికారులు కూడా తనమునకలవుతున్న పరిస్థితి. అయితే దీంతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుల్ అంటే బాబురావు, అదేవిధంగా చూసుకున్నట్లయితే సాంబయ్య, ఈ ఇద్దరు కానిస్టేబుల్ను కూడా మరోసారి విచారించాలని చెప్పని సిట్ అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే దీంట్లో ఈ ఎపిసోడ్ వ్యవహారంలో అసలు తీసుకొచ్చిన దగ్గర నుంచి అతన్ని తీసుకువెళ్ళి అంటే దహనం చేసే వరకు ఏం జరిగిందనే దానిపైన పూర్తి స్థాయి అవగాహన సిఐ నాగరాజుకు తప్ప ఇంకెవరికి లేదు అనేది కింది స్థాయి సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి. అయితే ఈ కేసు వ్యవహారం మొత్తంలో కూడా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వారందరినీ కూడా మరొకసారి విచారించి వాళ్ళ స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసి దాన్ని అంతా కూడా భద్రపరిచి అదేవిధంగా దాని నేపథ్యంలోనే ఈ కేసు వ్యవహారం మొత్తం కూడా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పని అయితే భావిస్తున్న పరిస్థితి. అయితే దీంట్లో కొలిక్కి రావాలంటే ఖచ్చితంగా సిఐ నాగరాజు చెప్పిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చూసుకొని సీసీ ఫుటేజ్ రికార్డులు కానీ, అదేవిధంగా శాటిలైట్స్ అంటే కాల్ డేటా కానీ, దాంతోపాటు లొకేషన్స్ ఇవన్నీ ఆధారంగా సిట్ అధికారులు అయితే ముందుకు వెళ్లాలని చెప్పని ఇప్పటికే భావిస్తున్న పరిస్థితి. అయితే మరో ఇద్దరు సిబ్బంది ఎవరైతే హెడ్ కానిస్టేబుల్గా ఉన్న సాంబయ్య, అదేవిధంగా బాబురావు, ఈ ఇద్దరి ఇన్వాల్వ్మెంట్ వీరిద్దరిని కూడా విచారించిన తర్వాత దీని పూర్తి స్థాయి దర్యాప్తు మరింతగా ముందుకు వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. సింధు, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.